హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో మనకు ఒక కొత్త ఆర్టికల్ రావడం జరిగింది. మరి డిఎస్సిలో మరో 2 పరీక్షలు కొత్తగా యాడ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు న్యూస్ పేపర్స్లో మ్యాటర్ రావడం అయితే జరిగింది. మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదేవిధంగా టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు బ్యాచెస్ జరుగుతున్నాయి. మరి ఈరోజు స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మ్యాథ్స్కి సంబంధించి ఎవరైనా మ్యాథ్స్ అంటే భయపడే వారికి ఇది ఒక మంచి అవకాశము. కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీకు టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది కూడా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం 400 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కేవలం 400 రూపీస్ మాత్రమే. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, జాయిన్ కావాలి అంటేనే మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్ మెసేజెస్ అయితే చేయవద్దు. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 400 రూపీస్ మాత్రమే. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ మీకంటూ ఒక షెడ్యూల్ ఉంటే ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి కాబట్టి మనం ఒక షెడ్యూల్ ఇస్తున్నాము. బట్ ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే 18th అనగా రేపు ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఇంకా ఆలస్యం చేయవద్దు. జాయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అది నా ఫోన్ నెంబర్ దగ్గర మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి షెడ్యూల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 18th అనగా రేపు ఈరోజు అడ్మిషన్స్ కాబట్టి రేపు 3rd క్లాస్ మ్యాథ్స్ ఇస్తాం ఫ్రెండ్స్. అంటే రేపు 3rd క్లాస్ సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, అది కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి. నెక్స్ట్ 19th 4th క్లాస్, 20th 5th క్లాస్, నెక్స్ట్ 21st 6th క్లాస్ సెమిస్టర్ 1 ఉంటుంది, 22nd 6th క్లాస్ సెమిస్టర్ 2 ఉంటుంది, 23rd 7th క్లాస్ సెమిస్టర్ 1, 24th 7th క్లాస్ సెమిస్టర్ 2. అంటే క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి. ఇప్పుడు 6th క్లాస్ ఉంది, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, 5th 6th 7th అలా క్లాస్ వైజ్గా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇలా ఉంటుంది కాబట్టి 100% టెక్స్ట్ బుక్ బేస్డ్ మీకు ఏ ప్రాబ్లం అయితే మిస్ కాదనమాట. నెక్స్ట్ 23rd 7th సెమ్ 1, 24th 7th సెమ్ 2, 25th 8th 1 to 5 లెసన్స్, 26th 6 to 10 లెసన్స్, 27th 11 to 15 లెసన్స్. సో అదేవిధంగా 28th 9th క్లాస్ ఎస్జిటి స్టాండర్డ్. అంటే ఎస్జిటి వాళ్ళకు 10th అవసరం లేదు ఫ్రెండ్స్, టెట్ పరంగా 10th అవసరం లేదు. సో 9th అది కూడా లింక్ టాపిక్స్ చదువుకుంటే చాలు అనమాట. ఇలా షెడ్యూల్ వైజ్గా మొత్తం మీద మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. అంటే ఈ 11 డేస్ అయినా క్లాసెస్ ఎగ్జామ్స్ ఓపెన్ అయ్యేది, తర్వాత ఓపెన్ కావని మీకు డౌట్ ఉండొచ్చు. అలా ఏం లేదు ఫ్రెండ్స్. మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు అంటే ఒక షెడ్యూల్ ఉంటే ఏంటంటే ఈరోజు నేను ఈ 3rd క్లాస్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవాలి, సో ఈరోజు 4th క్లాస్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తారు కాబట్టి ఈ 11 డేస్ కల్లా 100% మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోండి. బట్ రివిజన్ కూడా చేసుకోవచ్చు. మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ ఓపెన్ అవుతాయి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. డబ్బుల గురించి ఆలోచించేమంటే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. సో 25/20 24/24 కంపల్సరీగా మీకు మ్యాథ్స్లో 100% మార్క్స్ అయితే వస్తాయి. బట్ ఇదే ప్రిపరేషన్ మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా. బట్ మనం చెప్పడమే టెట్ టు డిఎస్సి స్టాండర్డ్స్లో చెప్పాం కాబట్టి మళ్ళీ మీరు ఈ 11 డేస్ బాగా ఫోకస్ చేస్తే మీకు ఇదే ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సికి కూడా 100% యూజ్ అవుతుంది. సో మ్యాథ్స్ మీరు ఇప్పుడు టెట్కు ఫోకస్ అవుతారు. టెట్లో 24/24 అదేవిధంగా ఇదే మ్యాటర్ మొత్తం మీకు డిఎస్సిలో ఉంటుంది కాబట్టి డిఎస్సి కూడా పక్కా ప్రిపరేషన్ ప్లానింగ్ అనమాట. అదేవిధంగా ఇన్ కేస్ ఎవరికైనా టెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి, 500 రూపీస్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని
మెసేజ్ చేయండి. సో టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు ఉన్న ఫుల్ కోర్స్ అనమాట. 1200 రూపీస్ తీసుకుంటున్నాము. ఈ కోర్స్ కావాలి అనుకుంటే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. ఈ బ్యాచెస్ స్టార్ట్ అయ్యి 3 days అయింది. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు జాయిన్ అయినా మీకు ప్రీవియస్ లింక్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. టెట్ కంప్లీట్ కోర్స్ ఓన్లీ ఎగ్జామ్స్ అయితే 500, క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు టెట్ కంప్లీట్ పరంగా అయితే 1200. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజెస్ చేయగలరు 8341949272. మరి లేట్ చేయకుండా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఇంకా డిఎస్సిలో మరో 2 కొత్త పరీక్షలు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అయితే గవర్నమెంట్ ఉంది అనేది మనకు ఇండైరెక్ట్గా మనకి ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం అయితే జరిగింది. ఆ 2 పరీక్షలు కూడా డిఎస్సిలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం, యాక్చువల్గా ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాం కదా, అది యాక్చువల్గా టీజీటీ పీజీటీలకే ఉండేది. ఓకేనా, గత మెగా డిఎస్సిలో పీజీటీ టీజీటీలకే ఇచ్చాడు. ఇప్పుడు అందరికి ఇవ్వాలి, అందరికీ ఆంగ్ల భాష ప్రావీణ్యం పరంగా ఎగ్జామ్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఉంది అనేటువంటిది అయితే ఇండైరెక్ట్గా వేయడం అయితే జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షను కూడా నిర్వహించాలి. మినిమం కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అన్న ఆస్పిరెంట్స్కి ఉండాలనేటువంటి ఆలోచనతో కంప్యూటర్ పరీక్ష కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ఉంది అనేది మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. మరి దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమమే అమలవుతున్నందున ఇక నుంచి నిర్వహించే డిఎస్సిలో ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు, పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్ల ఎంపికలో ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నందున టీచర్ల ఎంపికలో ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ఇటీవల న్యాయస్థానంలో ఫిల్ సైతం దాఖరైంది. ఇప్పటి వరకు కేవలము ట్రైన్ గ్రాడ్యుయేట్ అంటే టీజీటీ, అదేవిధంగా పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాషా ప్రావీణ్యత పరీక్ష అయితే నిర్వహించారు. ఇప్పటి నుంచి నెక్స్ట్ డిఎస్సిలో అందరికీ ఆంగ్ల భాషా ప్రావీణ్యతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో అయితే ఉంటుంది. మరి అందరికీ ఉంటుందా లేదా దానికి స్పెషల్గా క్వాలిఫికేషన్స్ పెడతారా, కంప్యూటర్ బేస్డ్ అంటే దానికి సపరేట్గా టీచర్స్ని సపరేట్గా రిక్రూట్ చేస్తారా, ఇవన్నీ మనకు తెలియదు. బట్ ఈ 2 పరీక్షలు కూడా ఆలోచనతో ఉంది అనేటువంటి 100% అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఆలోచనతో ఉన్నారు అనేటువంటిది అయితే మనకు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏది ఏమైనా నేను మళ్ళీ చెప్తున్నా, మీలో టెట్ స్కోర్ అనేది 120 బిలో ఉండింటే మీరు ప్రెజెంట్ 120, 125 ఉన్నా కానివ్వండి, మీరు ప్రెజెంట్ టెట్ స్కోర్ మీదనే ఫోకస్ అవ్వండి. ఎందుకంటే ఈసారి డిఎస్సి ఎలా ఉంటుందో తర్వాత విషయము, ఓకేనా, ఇంకా హార్డ్గా ఉంటుందా ఎలా ఉంటుందో తర్వాత విషయము. సో ముందు టెట్ మీద ఫోకస్ అవ్వండి అని చెప్తున్నా. ఎందుకంటే టెట్ యొక్క వెయిటేజ్ అనేది మీకు ఎంత 100% 18 మార్క్స్ ప్లస్లో ఉంటే, ఓకేనా, అంటే మీకు 135 ప్లస్లో ఉన్నాయనుకోండి, మీకు 18 మార్క్స్ ఇండైరెక్ట్గా టెట్ యొక్క వెయిటేజ్ డిఎస్సిలో యాడ్ అవుతుంది. సో ఆ 18 మార్క్స్ లెవెల్లో మీకు డిఎస్సిలో యాడ్ అయితే మీకు డిఎస్సిలో ఒక క్వశ్చన్ పేపర్ అటు ఇటుగా వచ్చినా కానివ్వండి, లేదా ఒక మార్క్ మిస్ అయినా కానివ్వండి, మీకు ఇక్కడ టెట్ స్కోర్ అనేది అక్కడ 100% అయితే మీకు పాజిటివ్గా అయితే 100% అయితే ఉంటుంది. అందుకని ఫస్ట్ టెట్ స్కోర్ ఫోకస్ చేయండి. ఇంకా టెట్ నోటిఫికేషన్ మేబీ November 3rd వీక్లో టెట్ నోటిఫికేషన్ అంటున్నారు. సో November 3rd వీక్ వస్తే ఒక 45 days వేసుకున్నా కానివ్వండి, January 1st వీక్లో ఆ టైంలో టెట్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా 60 to 70 days ఉంది. సో 70 days ఉంది కాబట్టి మీరు ఈ టెట్ మీద ఫోకస్ అవ్వండి. ఆ టెట్ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సికి కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీకు ఇండైరెక్ట్గా డిఎస్సి ప్రిపరేషన్ కూడా కొనసాగుతున్నట్టే. అదేవిధంగా తర్వాత టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈజీగా డిఎస్సికి మళ్ళీ ఒక 70-80 రోజులు అయితే సమయం ఉంటుంది. అప్పుడు మీరు ఈ సబ్జెక్ట్స్ని రివిజన్ చేసుకుంటూ కొత్తగా యాడ్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ అయ్యారనుకోండి, మీరు ఈజీగా డిఎస్సి జాబ్ అయితే సాధించగలరు. ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయవద్దు. 125 బిలో ఉన్న వాళ్ళు మాత్రము నేను ఇచ్చేటువంటి ఒక ఫ్రెండ్గా సలహా మాత్రము టెట్లో 140 పరంగా ఫోకస్ చేయండి. టెట్ 140 పరంగా ఫోకస్ చేయండి. సో ఇది నాకు సాధ్యమా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టి ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధించగలరు. నేను మళ్ళీ చెప్తున్నా,
140లు, 130 ప్లస్‌లో వచ్చిన వాళ్ళందరూ ఎవ్వరు పొడింగులేం కాదు. ఎవ్వరు పెద్ద ఇంటెలిజెంట్స్ ఏం కాదు. ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీవి డల్‌గా ఉన్నాయి. వాళ్ళు కొంచెం ప్రిపరేషన్ స్టాండర్డ్స్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మంచి స్కోర్ వచ్చింది. మీరు కూడా ఆ స్టాండర్డ్‌లో ప్రిపరేషన్ ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు కూడా ఆ స్కోర్ అయితే సాధించగలరు. ఈవెన్ మీరు ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నా కానీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు మంచి స్కోర్స్ అయితే సాధించగలరు. ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి మన కోర్స్‌లో జాయిన్ కావాలి అనుకుంటే టెట్ కంప్లీట్ కోర్స్ ఓన్లీ ఎగ్జామ్స్ ₹500, టెట్ ఆల్ క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్ మొత్తం కావాలి అనుకుంటే 1200. మ్యాథ్స్ పరంగా షెడ్యూల్ ఇచ్చాం కదా, స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశానని, దాని పరంగా మీకు మ్యాథ్స్ పరంగా ₹400. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏ కోర్స్ అయినా టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి.